హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుగుణ కిచెన్. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ ఓట్స్ పొంగలి. ఈ ఓట్స్ పొంగలి డైటింగ్కి ఎంతో మంచిదండి. దీన్ని రాత్రిపూట డిన్నర్గా కూడా తీసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు: 3/4 కప్పు ఆయిలు, రుచికి తగినంత ఉప్పు, కొంచెం జీడిపప్పు, ఒక 6 పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక స్పూనున్నర జీలకర్ర, ఒక స్పూన్నర మిరియాలు, కొంచెం కరివేపాకు, 2 కప్స్ ఓట్స్, 1.5 కప్ పెసరపప్పు. స్టార్ట్ చేసేద్దామా? మరి ముందుగా స్టవ్ వెలిగించుకుందాము. ఇప్పుడు ఓట్స్ వేసుకుందాము. ఓట్స్ని బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు తీసేద్దాము. ఏ కప్పుతో అయితే ఓట్స్ తీసుకున్నానో అదే కప్పుతో 1.5 కప్పు పెసరపప్పు తీసుకుంటున్నానండి. ఇప్పుడు పెసరపప్పును కూడా ఫ్రై చేసుకుందామండి, గోల్డెన్ కలర్ వచ్చేలాగా. పెసరపప్పు ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఈ పెసరపప్పుని కుక్కర్లో వేసుకొని 2 విజిల్ పెట్టుకొని ఉడికించి పక్కన పెట్టుకుంటానండి. ఇప్పుడు కళాయి పెట్టుకున్నానండి. దీనిలో ఇప్పుడు ఏ కప్పుతో అయితే ఓట్స్ తీసుకున్నామో కప్పుకి 4 కప్పులు వాటర్ తీసుకున్నానండి. అంటే మొత్తము 8 కప్పులండి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి. ఎసరు మరిగిన తర్వాత ఓట్స్ వేసేసుకుంటున్నానండి. మరిగిపోయింది ఎసరు. కలుపుకుంటానండి. ఓట్స్ ఉడికిపోయిందండి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు వేసుకుందాము. ఇది వేసేసుకొని కలుపుకోవాలి. ఇంతలో సిమ్లో పెట్టుకొని పక్కన పోపు వేసుకుందాము. కళాయిలో ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. వేడెక్కింది. అల్లం ముక్కలు వేసుకుందాము. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇప్పుడు జీడిపప్పు వేసేసుకున్నాము. జీలకర్ర వేసేసుకుంటున్నాను. మిరియాలు వేసుకుంటున్నాను. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకుంటున్నానండి. కలుపుకుందాము. ఇప్పుడు ఈ తాలింపుని పొంగల్లో వేసేసుకొని కలుపుకొని 2 నిమిషాలు సిమ్లో ఉంచుకుందామండి. అయిపోయిందండి. సర్వ్ చేసుకుందాము. వేడిగా ఎంతో రుచికరమైన ఓట్స్ పొంగలి రెడీ అండి. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.